పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం ఎస్ కొండేపాడులో ఫుడ్ పాయిజన్ జరిగింది. తమ ఇంట్లో మైదా పిండితో పునుగులు వేసుకుని తిన్న 13 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తనకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దీపిక, దానమ్మ, వెంకటలక్ష్మిల పరిస్థితి విషమంగా ఉండటంతో భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇక ఆసుపత్రిలో క్షతగాత్లను ఎమ్మెల్యే పట్సమట్ల ధర్మరాజు పరామర్శించారు. డిఎంహెచ్ఓను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్యే ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ఇక నిల్వ ఉన్న మైదా పిండి వల్లే ఫుడ్ పాయిజన్ అయిందని తెలుస్తోంది. అయితే ఆహారంతో పాటు నూనె శాంపిల్స్ కూడా ల్యాబ్ కు పంపుతున్నట్లు డిఎంహెచ్ఓ తెలిపారు. నాన్ వెజ్ వండుకున్నాము అంటే బయట నుంచి ఫుడ్ ఎందుకని చెప్పేసి ఇంట్లో ట్రై చేద్దామని వండాము. పక్కన బాబాయ్ ఆ పిండి ఇచ్చాడు మాకు. ఆ పిండిలో ఏదో సంథింగ్ కలిసింది అనిపించింది. మమ్మీ నైటే అన్నది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఏంటి అని. సరే అని మార్నింగ్ వేసింది కూడా 4-5 వేస్తే కూడా అది పాయిజన్ ఏదో డిఫరెంట్గా ఉంది. సరే లేదు ఏం బజ్జీలు తినబుద్ధి ఇవ్వట్లేదు నాకైతే, నేను తినను అన్నా. అంటే రాకపోతే ఇట్లా అందరం తింటున్నాం కదా, ఎవరికి పెట్టద్దు మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుంది అని ఎవరికి ఏం పెట్టలేదు. మేము లైటికా ఫుడ్ పాయిజన్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, చెప్పండి, పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం ఎస్ కొండేపాడులో ఫుడ్ పాయిజన్ అయినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, ప్రస్తుతం అయితే అటు హైదరాబాద్ నుంచి బంధువులు రావడంతో కూడా ఈ కొండేపాడులో నివాసం ఉన్నటువంటి వీరు తమ ఇంట్లో ఉన్నటువంటి మైదా పిండితో పునుగులు వేసుకుని తినడంతో కూడా ఈ ఘటన అనేది కూడా అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం వారందరూ కూడా భీమవరంలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో దీపిక, దానమ్మ, వెంకటలక్ష్మి వీరు ముగ్గురు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లయితే తెలుస్తోంది. రేపు ఉదయం వారికి ఎంఆర్ఐ స్కానింగ్ తీసిన తర్వాత మరింత పరిస్థితి అయితే చెప్తామనేది కూడా డిఎంహెచ్ఏ ప్రస్తుతం స్పష్టం చేయడం జరిగింది. అయితే వీరు గ్రామంలో ఉన్నటువంటి ఒక చెరువు గట్టు మీద ఉన్నటువంటి ఒక మైదా పిండి నిల్వ ఏదైతే ఉందో ఆ నిల్వను తీసుకొచ్చి ఇంట్లో పునుగులు వేసుకోవడంతో కూడా అది నిల్వ పూర్తిగా ఉండడం లేదా కలుషితం అవడం వల్ల ఈ ఘటన జరిగిందనేది కూడా ప్రస్తుతం ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ మైదా పిండితో పాటు ఆ వంటకు వాడినటువంటి నూనె శాంపిల్స్ ను కూడా ప్రస్తుతం ల్యాబ్ కు పంపించి ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు పూర్తి పరిశీలన చేసిన తర్వాత దీనికి కారణాన్ని అయితే వెల్లడిస్తామని కూడా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. బాధితులు మొత్తం 13 మంది ఉంటే వారిలో 5 సంవత్సరాల బాలుడు కూడా ఉండడం అయితే జరిగింది. ప్రస్తుతం భీమవరం ప్రైవేట్ ఆసుపత్రిలో ఆ బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో పాటు జిల్లా అధికార యంత్రాంగం ప్రస్తుతం వారిని పరామర్శించి ఎటువంటి ప్రాణహాని లేదనేది మాత్రం స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి అది నిల్వ ఆహారం అని తెలిసినప్పటికీ కూడా వారు ఎందుకు తీసుకున్నారు, వారు తెలిసే ఈ విధంగా అందరూ కలిపి తీసుకున్నారా లేదనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో పోలీసులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఓకే, రైట్ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.